ప్రాంతం భూములకు సంబంధించిన వివరాలు ప్రక్షాళన చేసి 4-5 దశాబ్దాలు ఈ భూముల యొక్క వివరాలను సేకరిస్తూ ప్రక్షాళన చేసి ప్రజలకు ఈ రికార్డులను అందుబాటులో పెట్టారు. ఉన్న పలంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాలకుల మెదడులో కదిలిన ఆలోచన 2020 భూముల యొక్క చట్టాలను అన్నిటిని కూడా ROR యాక్ట్ను మారవాలన్న ఆలోచన. రెవెన్యూ చట్టాలను మారవడమే కాదు, ఆనాడు ప్రవేశపెట్టిన ధరణి అనే ఒక యాప్ ఈ ప్రాంత ప్రజలకు రైతులకు ఒక పీడకలగా మారి ఇంతకుముందు మిత్రులు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ఒక తహసీల్దార్ మీదనే పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితి. ఇబ్రహీంపట్నంలో ఈ ధరణి భూతంలో వచ్చిన మార్పులు జంట హత్యలకు కారణమైంది. అదేవిధంగా సిరిసిల్లలో ఒక అధికారుల చుట్టూతో తిరిగిన తహసీల్దార్ స్థాయిలో ఆ సమస్యలు పరిష్కరించే వీలు లేకపోవడం వల్ల తహసీల్దార్ విధానాలనే అనుమానించి తన మెడలో ఉన్న తాలిబొట్టును తహసీల్ ఆఫీస్కు వేలాడదీసింది. నేను ఇంతకంటే ఇవ్వగలిగింది నా దగ్గర ఏమీ లేదు, నా తాలిబొట్టు తీసుకొనైనా నా భూమిని నా పేరు మీదకి బదలాయించమని. వీటన్నిటికీ కారణం రెవెన్యూ సిబ్బందే మూలమని చెప్పి ఆనాటి పాలకులు మిమ్మల్ని దోషులుగా, మిమ్మల్ని దోపిడీదారులుగా, మీరు ప్రజలను దోసుకోవడానికే రెవెన్యూ శాఖ సిబ్బంది ఉన్నట్టుగా చిత్రీకరించి తద్వారా లబ్ధి పొందాలని ఆనాటి పాలకులు ప్రయత్నం చేశారు. ఇక్కడున్న రెవెన్యూ సిబ్బందిని, తెలంగాణ రైతాంగాన్ని నేను అడుగుతున్నా. దాదాపుగా 65 సంవత్సరాలు మన భూములకు సంబంధించిన వివరాలు, మన భూముల ఖాతాలు, 69 లక్షల కమతాలకు సంబంధించిన వివరాలను ఈ రెవెన్యూ సిబ్బందే కాపాడారు కదా. వీళ్ళే కదా మన హక్కులను భద్రంగా పొందుపరిచింది. ఉన్న పలంగా 2019లో 2018లో మీరు ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వచ్చిన తర్వాతనే రెవెన్యూ సిబ్బంది అంతా దొంగలుగా, దోపిడీదారులుగా మీకు కనిపించిండ్రా? ఎక్కడైనా మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. సమాజంలో 2%, 3%, 5%, 10%, అది రెవెన్యూ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఇతర ఏ శాఖలో కావచ్చు, రాజకీయాలలో కావచ్చు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉండొచ్చు. అంత మాత్రాన మొత్తం వ్యవస్థని మనం తప్పుపడతామా? చెడ్డవాళ్ళుగా ఉన్న వాళ్ళని శిక్షించుకుంటూ, వాళ్ళ అవకాశాలు తగ్గించుకుంటూ, శాఖలను ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇంట్లో ఒకవేళ ఎలక దూరితే ఇల్లు తగలబెట్టుకోము కదా, పొగబెట్టి ఆ ఎలకను పట్టుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఇల్లు తగలబెట్టుకునే విధానం ఎక్కడైనా మనం చూసినామా? మరి గత ప్రభుత్వం మిమ్మల్ని దోషులుగా, మిమ్మల్ని బూచీగా చూపించి చట్టాలను మార్చి, ఆ చట్టాలను కొద్దిమందికే చుట్టాలుగా మార్చి వేలాది ఎకరాలను కొల్లగొట్టే ప్రయత్నం జరిగిన మాట వాస్తవం కాదా? అందుకే ఎన్నికల కంటే ముందు సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో నేను పాదయాత్ర మొదలుపెట్టి ఆ తర్వాత ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసినప్పుడు పేదవాళ్ళు, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆనాడు పోడు భూముల పట్టాలు పొందిన వాళ్ళు కావచ్చు, ఇందిరమ్మ రాజ్యంలో ఆనాడు అసైన్మెంట్ భూములు దాదాపుగా 25 లక్షల ఎకరాలు పేదలకు పంచిపెట్టిన వాళ్ళు కావచ్చు, లేదా స్వకష్టార్జితంతో సంపాదించుకున్న సొమ్ముతో కొనుగోలు చేసిన భూముల వివరాలు చిన్న చిన్న సమస్యలతోని శాశ్వతంగా తమ భూమి తమది కాదు అని తెలిసినప్పుడు వాళ్ళ ఆవేదన, వాళ్ళ దుఃఖం వర్ణాతీతం. తను కష్టపడి జీవితాంతం తనకు గ్రామంలో గుర్తింపు, గౌరవాన్ని తెచ్చిపెట్టిన తన సొంత భూమి తనది కాకుండా పోతున్నప్పుడు ఆ భూ యజమాని యొక్క బాధను మనం అర్థం చేసుకోవాలి. నాడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు శాసనసభలో చర్చల సందర్భంగా కానీ ఇతర ప్రజాప్రభుత్వ కార్యక్రమాలలో ఎంత మాత్రం చెప్పినా వాళ్ళ చెవికి ఎక్కలేదు. అందుకే చివరగా మేము చెప్పినాం, మా ప్రభుత్వం వస్తుంది, ధరణిని ఆనాటి ప్రభుత్వం చేసిన చట్టాన్ని బంగాళాఖాతంలో ఇసురుతామని. వాళ్ళు చేసింది తప్పు, దాన్ని బంగాళాఖాతంలో విసరడం పెద్ద విషయం కాదు. ఈనాడు మనం చేస్తున్న చట్టం పేదలకు చుట్టాలుగా ఉండాలి, పేదవాడి సమస్యని పరిష్కరించాలి,
పేదవాడికి అనుకూలంగా సరళంగా ఉండాలి. దాన్ని అమలు చేసే రెవెన్యూ సిబ్బంది కూడా దీని పట్ల అవగాహన పెంపొందించుకొని దాన్ని అమలు చేయాలన్న ఆలోచనతోని నిరంతరం కమిటీలను కోదండ రెడ్డి గారి నేతృత్వంలో రేమండ్ పీటర్ గారిని, సునీల్ని, చాలామంది సిబ్బందిని, అనుభవజ్ఞులను, ఐఏఎస్లను పెట్టి ఈ చట్టాలను వివిధ రాష్ట్రాలలో ఉన్న వాటిని కూడా పరిశీలించి ఆనాడు నిజాం పాలన నుంచి ప్రజాస్వామ్య ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా జరిగిన మార్పులు చేర్పులను, చట్టాలను నిశితంగా పరిశీలించి వాటన్నిటిని కూడా ఒక అవగాహన కల్పించుకొని ఈరోజు నూతన ఆర్ఓఆర్ యాక్ట్ను ఈరోజు మనము తీసుకురావడం జరిగింది. ఈరోజు భూభారతి ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలన్న ఆలోచనతోటే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం ప్రారంభించుకుంటున్నాం. దీనికి సంబంధించి వివిధ సందర్భాలలో ప్రజలను సంప్రదించి ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ఈరోజు చట్టాలను తయారు చేసి ఈ చట్టాలు ప్రజలకి శాశ్వత పరిష్కారాన్ని చూపించాలన్న ఆలోచనతో మా ప్రభుత్వం ఈరోజు ప్రజలకు అంకితం చేస్తుంది. ఈరోజు 4 మండలాలలో పైలట్ ప్రాజెక్టుగా గ్రామ గ్రామాన రెవెన్యూ సిబ్బంది వెళ్ళి అక్కడ అధికారులు ప్రజలను కలిసి వాళ్ళ నుంచి విజ్ఞప్తులు తీసుకొని వాటిని పరిష్కరించే విధంగా ఈరోజు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొదటి విడతగా పైలట్ ప్రాజెక్ట్ కింద 4 మండలాలతో కార్యక్రమాన్ని చేపట్టి తద్వారా మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ను తీసుకొని ప్రతి జిల్లాలో కలెక్టర్ ఒక్కొక్క మండలాన్ని మళ్ళీ ఆ తర్వాత తీసుకొని ఆ మండలాలలో కూడా ఈ కార్యక్రమాలను చేపట్టి ప్రజల నుంచి సమాచారం తీసుకున్న తర్వాత అన్ని మండలాలల్లో ఈరోజు కలెక్టర్లకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన ప్రతి మండలంలో రెవెన్యూ అవగాహన సదస్సులు